రచయిత చందన గారు. కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 57. కథలోకి వెళ్దామా? జెస్సీ బొగ్గలాగుతూ అంటాడు రియాజ్. జెస్సీ నవ్వి, ఇదే కవిత నిన్న కూడా చెప్పారు. చెప్పానా? ఓ సారీ. ప్రతిసారి కొత్తగా చెప్పాలి అంటే నేను కవిత్వంలో PhD చెయ్యాలి అని ముద్దుగా ఉన్న ఆమె బుగ్గ చూసి బైట్ చేస్తాడు. చాలా కష్టంగా అతన్ని పెనవేస్తుంది. చెర్రీలా ఊరిస్తున్న పెదవులు చాలా హార్డ్గా కొరికాడు. అతనిలో రగులుతున్న కోరికను ముద్దులోనే తీర్చుకునే పనిలో పడతాడు రియాజ్. రియాజ్లో వేడి ఆమెలో కూడా ప్రకంపంను రేపుతుంటే కష్టంగా కంట్రోల్ చేసుకుంటుంది జెస్సీ. 2 చేతులతో అతని వీపును గట్టిగా గీరుతుంది. తన దేహం ఆమె చేష్టలకు కంట్రోల్ చేసుకోకుండాడు రియాజ్. స్పీడ్గా ఆమెను దూరం జరిపి సరికి అలకగా చూస్తుంది జెస్సీ. ఏంటా లుక్? హనీమూన్ వరకు వెయిట్ చేయి, ఇక్కడే టెంప్ట్ చేయకు అని అంటాడు రియాజ్. అంటే నేను చేస్తున్నానా అని ముద్దుగా మూతి ముడిచి అడుగుతుంది జెస్సీ. ఆల్రెడీ నేను రొమాంటిక్ హీరో అని అందరికీ తెలుసు. నాలో కొన్ని యాంగిల్స్ కొంతకాలం దాచాను. నువ్వు మరీ ఇలా చేస్తే ఇప్పుడే బయటపడతాయి అని అంటాడు రియాజ్. పడేయండి, ఇప్పుడు ఎవరు కాదు అని అన్నారు అంటుంది కన్ను కొట్టి. ఏయ్ ముద్దమందారం, ముందు మందేమైనా తాగావా ఏంటి? ఈ టైప్ ఆఫ్ టాక్స్ వస్తున్నాయి అని అంటాడు రియాజ్. అవును, రియాజ్ను మత్తుగా నా వైపు మార్చే మందు తాగాను అని కన్ను కొడుతుంది జెస్సీ. అమ్మో ముదురు అని బయటికి పరుగు తీస్తాడు రియాజ్. డోర్ క్లోజ్ చేసి రియాజ్ పరుగులు ఆమెలో మరింత నవ్వు తెచ్చి చేరుతుంది. చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతుంది. చీకటి జీవితం ఒక కల అయితే ఆ కలను కలలానే ఉంచి మరో కథల ఆమె జీవితంలోని వచ్చి అనుకోని విధంగా భర్త అయ్యాడు. ఇంకొంత సమయం ఎనలేని ప్రేమను పంచి పూర్తిగా అతని మనసులో ఆపాడు. ఆమె గుండెల్లో పొంగుతున్న లావాను చల్లార్చి అతని ప్రేమను జలాలను కురిపించి ఆమె గుండెల్లో స్థానం సంపాదించాడు రియాజ్. రేపు లండన్ చేరాక ఇద్దరుగా ఉన్నవారు ఒక్కటిగా మారబోతున్నారు. ఎర్లీ మార్నింగ్ చీఫ్ తాత హోటల్కి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అవుతారు. నార్మల్ జీన్స్ వేర్ వేస్తుంది జెస్సీ. వైట్ టాప్లో హెయిర్ లీవ్ చేసి చాలా ముద్దుగా స్మైలింగ్ ఫేస్తో ఏమండి వెళ్దామా అని అంటుంది. నీ పెదవులతో నవ్వులు అప్పుడే వికసించి వెరబూసే మల్లెల పరిమళాల వలె ఆ నవ్వులు మల్లెల పరిమళాల నా మనసంతా వ్యాపించి నన్ను పులకంపచేస్తున్నవి. ఈ శుభోదయంలో సంధ్యావందనాలు చేస్తున్నా అప్పుడే వికసించే ఉషాకిరణాలు. నీ దేహ సోయాగం మెరిసిపోతుంది మంచు ముత్యమల్లే నా కనుల ముందు తారసపడుతూ అంటూ గాఢంగా హక్ చేసుకొని ఆమె నుదుటిన పెదవులు నిలుపుతాడు. జాబిలి లాంటి నీ రూపాన్ని నింగి వెన్నెల కురిపించే ఆ చందమామలో నిన్ను చూశాక ఆ జాబిలి నీ రూపంలో ఇలక వచ్చిందేమో కదా అని అనిపిస్తుంది రాధా. నిన్ను వెండి వెన్నెల కాంతితో చూసిన ప్రతిసారి అందుకే ఏమో వెన్నెల రాత్రి పూట వస్తుంది అనుకుంటా. నీ మనసు లాంటి చల్లదనం ఆ నింగిలో ఒదిగిన జాబిలిలో నిండిపోయింది. ఇంత అందాలి రాసి నా సొంతమవుతుందా అని రియాజ్ ఆమె వైపు చూస్తూ ఆస్తిగా అతని పెదవులు పెనవేసి అరవిందల మందారం నీదే అంటుంది. తమకంగా ఆమెని హత్తుకొని కలిసిన ఇరువురు పెదవులు సయ్యాట మొదలవుతాయి. కొంత సమయం దూరం జరిగి ఆమె ముఖంలోకి చూస్తాడు రియాజ్. సిగ్గుతో తల వంచుకుంటుంది జెస్సీ. ఆమె తలను గడ్డం పట్టుకొని పైకెత్తి ఇష్టం లేదా అని అడుగుతాడు. ఇష్టమే అని అంటుంది జెస్సీ. పాతగతం మళ్ళీ ఎదురైనా నాతోనే ఉంటావు కదా? ఆ మాటకు రియాజ్ వైపు కంగారుగా చూస్తుంది. అతను మౌనంగా ఆమె నుంచి చూపు తిప్పాడు. ఈ ప్రశ్న రియాజ్ నుంచి వస్తుంది అని అస్సలు ఊహించలేదు జెస్సీ. అదే అండి అంటూ తడబడుతూ దూరం జరుగుతుంది జెస్సీ. దూరం జరగొద్దు జెస్సీ, నువ్వు ఆలోచించుకొని నాకు ఆన్సర్ చెప్పు అని అంటాడు రియాజ్. ప్రతి జ్ఞాపకం ఒక ఉషోదయం అయితే ఆ జ్ఞాపకానికి కారణం ఉషాకిరణం లాంటి నువ్వు. అందుకే అనుక్షణం నన్ను ఎప్పుడు నులివెచ్చగా తాకుతూ నన్ను నువ్వే నా సర్వస్వం అని జ్ఞాపకం చేస్తూ నన్ను తట్టి లేపుతూ ఉన్నావు. అందుకే అనుక్షణం నిన్ను తలుచుకుంటూ ఉంటాను. అదే నాకు ప్రతిరోజు ఒక ఉషోదయ మేల్కొలుపులా అనిపిస్తుంది. గుండెల్లో దాగిన బాధను గుర్తు చేసుకొని కళ్ళు మూసుకుంటుంది జెస్సీ.
ఆ కనుల లోగిల్లో నన్ను చూసుకొని మురిసిపోతుంటే ఆ రెండు కళ్ళు నన్నే దోచేశాయి. హృదయం కాజేశావే, నిన్ను చూడక ఉండలేనంటనే మనసు ఇచ్చి ముద్దు చేశావే. నీ కళ్ళు మత్తు కళ్ళు, లవ్లీ కళ్ళు, క్యూటీ కళ్ళు చూసి చూసి కన్ను కొట్టేశావే. మధుర వీణని మేటిస్తావే, సందుకాడ వీధి వీధి సందు సందున తిప్పేశావే. మనసు మనసే చుట్టేశావే, బుజ్జు క్యూటీ లవ్లీ చిట్టి. నా గుండెల్లో కొలువుంటావే, చిగురువై నన్ను చుట్టేశావే అన్న పాట జెస్సీ మనసులో బలంగా తాకుతుంది. మూసిన కళ్ళల్లో దాచిన బాధ కన్నీళ్ళ రూపంలో బయటకి వస్తుంది. టక్కున కళ్ళు తెరిచి రియాజ్ని చూస్తుంది. జెస్సీ చిన్నగా నవ్వి చెప్పు అని అంటాడు కళ్ళపై ముద్దు పెట్టి. మీరు నా వారు అయ్యాక ఆ గతం నన్ను పలకరించిన నాకేం భావం ఉండదు. నా భర్త మీరు, మీ తర్వాతే ఏదైనా, చివరికి కన్నవాళ్ళైనా సరే అంటుంది జెస్సీ. ఆ మాటలకు రియాజ్కి చిన్నగా రిలీఫ్ అనిపిస్తుంది. అది చాలు జెస్సీ నాకు అని తన పెదవులతో మరోసారి లాక్ చేస్తాడు. మామూలుగా కలిసిన పెదవులు మరింతగా ముడిపడి స్ట్రాంగ్ కిస్గా మారుతుంది. చాలాసేపటికి ఊపిరాడగా ప్లీజ్ అండి, ఊపిరి ఆడటం లేదు అని అంటుంది జెస్సీ. కష్టపడి ఆమె నుంచి వేరవుతాడు రియాజ్. దూరం జరిగి ఆమె వైపు హస్కీగా చూస్తాడు. సిగ్గుతో అతని ఎదలో ముఖం దాచుకుంటుంది. ఇలాగే ఉంటే నైట్ అవుతుంది, పద వెళ్దాం అని అంటాడు రియాజ్. హామ్ అని అతని వెంటే ఆమె అడుగులు నిలుపుతుంది. ఇద్దరు రూమ్ వెకేట్ చేసి టిఫిన్ కూడా చేసి తమ చాప్టర్లో స్టార్ట్ అవుతారు. గంట తర్వాత చాఫర్ ల్యాండ్ అవుతుంది. అదేంటండి అప్పుడే లండన్ వచ్చేసామా అని అడుగుతుంది జెస్సీ. 1 అవర్కే లండన్ తీసుకువెళ్ళే ఫ్లైట్స్ లేవు కానీ దిగు అంటాడు రియాజ్. యాటిట్యూడ్, పొగరు, బలుపు, సరిగా ఆన్సర్ కూడా ఇవ్వడం రాదు అని మొండి మొగుడు అని తిడుతూ దిగుతుంది జెస్సీ. తాము ఎక్కడికి వచ్చామో అర్థమై ఏంటి కాశ్మీర్ వచ్చామా అని ఎగ్జైట్ అవుతుంది జెస్సీ. హామ్ అండమాన్ అనుకున్నాను, బట్ వద్దులే అని ఇక్కడికి ప్లాన్ చేశాను. కమాన్ జెస్సీ అని చేతిని జెస్సీకి ఇస్తాడు రియాజ్. కళ్ళల్లో ఆనందం నింపుకొని తన ఫేవరెట్ కాశ్మీర్ తమ ఫస్ట్ నైట్ కోసం రావడం జెస్సీకి చాలా హ్యాపీగా అనిపించింది. సర్ప్రైజ్ ప్లాన్ చేశారా, చాలా బాగుంది అని అతని సైడ్ని హక్ చేసుకుంటుంది. జెస్సీ దేనికే ఎగ్జైట్ అవ్వకు, ఇంకా చాలా ఉంది అని అంటాడు రియాజ్. అవునా అని నవ్వుతూ రియాజ్తో పాటు నడుస్తుంది. చుట్టూ దట్టమైన మంచు, అక్కడక్కడ ఎత్తైన దేవదారు చెట్లు, రోడ్డు నల్లగా, చెట్లు పచ్చగా, రంగురంగుల భవనాలు, వాటి మీద పడిన మంచు ముద్దలు. లొకేషన్ అయితే ఆసమ్. ఇలాంటి ప్లేస్లో లైఫ్లో ఒక్కసారైనా చూడాలని చాలాసార్లు అనుకున్నానండి. నీ డ్రీమ్ ఇప్పుడే ఫుల్ఫిల్ అయ్యింది కదా అని రియాజ్ మాటల్లే అతన్ని హక్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతుంది. కారును చూపించి సర్ప్రైజ్ అని రియాజ్ అంటాడు. భుజాలు ఎగరేసి అతనితో పాటు కారులో కూర్చుంటుంది. ఇదే తన కొత్త జీవితానికి నాందిగా అనిపిస్తుంది అని రియాజ్ కళ్ళల్లో ప్రేమగా చూస్తుంది జెస్సీ. రియాజ్ జెస్సీ తల నిమురుతూ ఏంటి అని అడుగుతాడు. థ్యాంక్స్ అని మర్ధవంగా చెప్తుంది. వై, దిస్ ఈజ్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అని అంటుంది జెస్సీ. ఓకే, నాకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని కన్ను కొడుతూ అడుగుతాడు రియాజ్. అంతలోనే కారు ఆగేసరికి ఇద్దరు దిగి చుట్టూ చూస్తారు. అదేంటి హోటల్ కాదా అండి అని అడుగుతుంది జెస్సీ. కాదురా, రోడ్ సైడ్ దిగి ఆమెను యాపిల్ తోటలోకి తీసుకువెళ్తాడు. బాలీవుడ్ పాటను తనే పాడుతూ రియాజ్ వెనక వెళ్తుంది. ఇక తోటలోనే కదా ఆ సినిమా షూటింగ్ జరిగింది అని అడుగుతుంది. జెస్సీ అవును, బిగ్ బీ అంటే నాకు ఇష్టమే అంటాడు. అయితే సాంగ్ పాడవచ్చు కదా అంటుంది. సరే అని అంటాడు. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయని అంటాడు రియాజ్. సరే అని చేసి అందుకుంటుంది. కానీ రియాజ్ అందుకుంటాడు. రియాజ్ చెలిచెంత నేనుంటే శృతి చేసే, శృతి మించిపోతుంటే నాలో రేగే నిద్రలేని రేయలో కలల కన్నా నా చెలి జెస్సీ. అందరూ మౌన రాగమే పాదాలు తీపి కబురుగా ఎదలో ఉన్న లాలి కనుల మందార నిలువాయే. రియాజ్ అదే వసంతం కలిసి నువ్వు నేను గగన సీమలో ఇద్దరం అలా పాటలు పాడుతూ యాపిల్ తోటలో నడుస్తూ ఉంటారు.
ఆశి. ఆ కోపం వల్ల నీకేం జరుగుతుందో అన్న భయం. నీకేదైనా అయితే నిన్ను నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఏమవుతారు? అలకగా అడుగుతుంది ఆశి. ఏమవ్వరు. నేను ఉన్నంత వరకు వాళ్లకు ఏ ఆపద తీసుకురాను అంటాడు. కానీ అతని కూడా తెలియదు కదా ఆరవ్ వల్ల తన వాళ్లకు ముంచి వచ్చే ప్రమాదం ఏంటి అని. ఆరవ్ను కోపంగా చూసి బెడ్ అటు తిరిగి పడుకుంటుంది ఆశి. ఆశి అని ముద్దుగా పిలుస్తాడు. కుర్చీ పైకి జరిపి నాభి చుట్టూ సన్నాలు గీస్తూ అతని చేతిని విసిరికొట్టి పో అంటుంది. పోను అని చటుక్కున లేచి చుట్టూ చూస్తుంది. ఆరవ్ లేడు కదా, నేనేంటి ఎలా ఫీల్ అయ్యాను అని తల కొట్టుకొని, హలో ఆరవ్, లైన్లో ఉన్నావా? హా, లైన్లోనే ఉన్నాను అల్లరిగా అంటాడు ఆరవ్. సిగ్గులేదు, చీపో, పోలేను, నిన్ను విడిచిపోలేను ఎమోషనల్ అవుతూ ఆరవ్ అంటుంటే ఆశి కూడా ఎమోషనల్ అవుతూ లవ్ యూ సార్, యు ఆర్ మైన్, ఆల్వేజ్ మైన్, అసలు నువ్వు అంతా నాకే కావాలి, ఎవరికి దక్కనివ్వను అని ఏడుస్తుంది. ఆమె ఫీలింగ్స్ అర్థమై ఆశి కామ్ డౌన్, ఆశి డోంట్ క్రై అని అరుస్తాడు ఆరవ్. కోపం, బాధ, అసహనం అన్నీ ఏకకాలంలో వచ్చి చేరుతాయి. కాల్ కట్ చేసిన వెంటనే వీడియో కాల్ చేస్తాడు. ఆమె ఆ వీడియో కాల్ చూసి కూడా లిఫ్ట్ చేయదు, ఏడుస్తూనే ఉంటుంది. ఆరవ్ గుండె పగిలిన ఫీలింగ్తో ఆశి అని బాధగా మరోసారి పిలుస్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.